నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మార్చి 1వ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. దీంతో కువైట్ లో ఉన్న లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉపవాసాలు ఉండి, వాళ్ళైతే 30 రోజుల పాటు ఉపవాసాలు ఉండి రంజాన్ నెలనైతే పవిత్రంగా జరుపుకుంటారో. అలాగే ఒక రంజాన్ నెలలో మనం చూసుకుంటే దానాలు కానీ, అలాగే చాలా మంది ప్రజలు మనం చూసుకుంటే ఆధ్యాత్మిక చింతనలో అయితే ఉంటారో, ఎప్పుడూ దేవుణ్ణి స్మరిస్తూ అలాగే ఒక్క పొద్దులు ఉంటూ ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం చూసుకుంటే మార్చి 1వ తేదీ నుంచి కువైట్ లో రానుంది. అలాగే రంజాన్ పండుగకు సంబంధించి అరుదైన సంఘటన రానుందని చెప్పేసి ఒకే సంవత్సరం కువైట్ లో 2 రంజాన్లు రానున్నాయి. కువైట్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఒక సంవత్సరంలో 2 రంజాన్లు రానున్నాయని చెప్పేసి ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే లూనార్ క్యాలెండర్ దాదాపు 10 రోజులు తక్కువగా ఉండటం వలన ప్రతి సంవత్సరం రంజాన్ ముందుగానే వస్తూ ఉంటుంది. 2030వ సంవత్సరంలో జనవరి 4వ తేదీన మొదటిసారి రంజాన్ వస్తూ ఉందని చెప్పేసి, అలాగే 2030 అదే సంవత్సరమున డిసెంబర్ 26వ తేదీన రెండవసారి మళ్ళా రంజాన్ పండుగ వస్తూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలైతే అంచనా వేస్తూ ఉన్నారు. ఇలా చివరిసారిగా 1997వ సంవత్సరంలో జరిగిందని చెప్పేసి, మళ్ళా దాదాపు మనం చూసుకుంటే 33 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అరుదైన సంఘటన భూమిపైన జరగనుందని చెప్పేసి, ఒకే సంవత్సరంలో 2 సార్లు రంజాన్ వస్తూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. 2030 తర్వాత ఇది మళ్ళీ తిరిగి 33 సంవత్సరాల తర్వాత 2063కు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే గాని ముఖ్యంగా రంజాన్ పండుగ మనం చూసుకుంటే 11 నెలలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. లూనార్ క్యాలెండర్ ఏదైతే ఉందో మామూలు క్యాలెండర్ల కంటే 10 రోజులు తక్కువగా ఉంటుంది. లూనార్ అంటే చంద్రుడికి సంబంధించిన క్యాలెండర్ అన్నమాట. అది 10 రోజులు తక్కువగా ఉండటం వలన రంజాన్ పండుగ ముందుగా వస్తూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.